అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు. ఈ నోములు వచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన స్వాతి గారివి చాలా బాగా పెట్టారు. చాలా రకాలుగా నోములు నోముకున్నారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నెన్ని నోములు పెట్టుకున్నారు, ఎన్ని రకాలు పెట్టుకున్నారు, ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదొచ్చేసి కుంకుమ గౌరీ నోము ఉద్యాపన. 13 కుంకుమ డబ్బీలు తీసుకొని అందులో కుంకుమ పోసి నల్లపూసలు ఇంకా లక్కాకులు వేసి కుంకుమ గౌరీ నోము ఉద్యాపన కూడా సంక్రాంతి నోముల్లో పెట్టి చేసుకున్నారు. ఇది సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథ. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉందండి. ఈ నోము వచ్చేసి పెద్దమ్మకు పేనీలు, చిన్నమ్మకు చిట్టిమిల్ల నోము. ఇక ఈ నోము రాసి గుమ్మడికాయ నోము. 13 బుట్టలు కానీ డబ్బలు కానీ తీసుకొని అందులో ఈ రాసి గుమ్మడికాయలు ఒక్కొక్కటిగా పెట్టాలి. అందులో పసుపు, కుంకుమ, ఇంకా వెండి, బంగారం, ఇత్తడి, రాగి ఇవన్నీ కూడా పిసరంతా వేసి పెట్టాలట. ఇలా పెట్టి నోముకోవాలి. వాటిలో ఒక కర్చిప్ కానీ సెల్లా కానీ పెట్టాలి. ఇంకా పువ్వులు పెట్టి నోముకోవాలి. ఇది రాసి గుమ్మడికాయ నోము అంటారట. ఇక ఈ నోము వచ్చేసి నందికి నానబియ్యం, శంకరుడికి శనిగల నోము. సోమవారం కదా, అందుకని ఈ విధంగా పెట్టి నోముకున్నారు. ఈ నోము వచ్చేసి వాకిట్లో వడ్లు ఇంకా వడ్డానాల నోము. కేజింబావు వడ్లు తీసుకొని ఈ విధంగా జబ్బాల పోశారు. ఇంకా వడ్డానాలు 13 వడ్డానాలు తీసుకొని పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. వాకిట్లో వరి సిమ్మిలి నోము. బియ్యం పిండితో ఈ విధంగా సమ్మిలు తయారు చేసి పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. గడప అవతల ఖర్జూర పండ్ల నోము. 13 ఖర్జూర పండ్లు గిన్నెలో పెట్టి నోముకోవాలి. భోజకు పోకల నోము. 13 పోకలు ప్లేట్లో ఈ విధంగా పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. ఇక ఇది వచ్చేసి రుద్రం పూల నోము. సోమవారం అని చెప్పేసి ఆ రుద్రుడికి 11 రకాల పూలు 11 చొప్పున పెట్టి ఈ విధంగా రుద్రం పూల నోము పెట్టారు. తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము. తల్లిగారు పసుపు కుంకుమలు పంపిస్తారు కదా, అవి ఈ విధంగా తంగేడు చెట్టు కింద పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఇది రాతి మీద రత్నాల నోము. ఒక గిన్నె తీసుకొని అందులో జొన్నలు పోసి రాతిపైన ఏదన్నా రౌతిపైన పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. దీనినే రాతి మీద రత్నాల నోము అని కూడా అంటారు. పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము. ఈ విధంగా పారిజాతం చెట్టు పెట్టి వాటి కింద బొమ్మలు 13 బొమ్మలు తీసుకొని పెట్టి నోముకున్నారట. మరుసటి రోజు పసుపొట్టించి ఇంకా పిల్లలకి కూడా ఇవన్నీ పంచారట. లవకుశల నోము. దీనికోసమని ఇంట్లోనే తన స్వీట్ తయారు చేసి పిల్లలకు బట్టలు పెట్టి ఈ విధంగా లవకుశల నోము కూడా నోముకున్నారు. ఇదేమో దీపావళి నోము. దీపావళి నోముకని ప్లేట్ తీసుకొని అందులో లక్ష్మీదేవి ఫోటో పెట్టారు. పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా అగరబత్తులు, పూలు, 2 దీప ప్రమిదలు, అందులో ఒత్తులు, ఇంకా నైవేద్యానికి 2 ఖర్జూర పండ్లు, ఇంకా పటాకులు, పక్కకు పటాకులు డబ్బాలు పెట్టారు చూడండి. ఇలా పెట్టి 13 ప్లేట్లు అరేంజ్ చేసుకొని దీపావళి నోము అని నోముకున్నారు. సోమవారం సంక్రాంతి వచ్చింది కదా, శివుడికి ఇష్టమైన డమరుకాలు పెట్టి నోముకున్నారు. ఈ డమరుకాలు కూడా స్వాతి తను స్వయంగా తయారు చేశారు. ఈ జల్లెడలు వచ్చేసి గ్రహణాల గౌరీ నోము. ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహణం పట్టినప్పుడు గ్రహణాల గౌరీ నోము ప్రారంభించారు కదా, అందుకని సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకున్నారు. గ్రహణం పట్టినప్పుడు మనం ఏమేమి ఐటమ్స్ పెడతామో అవన్నీ కూడా ఈ విధంగా జల్లెడలో పెట్టి 13 జల్లెడలు పెట్టి నోముకున్నారు. ఈ పక్కగా వచ్చేసి అర్ధనారీశ్వర నోము. దీనికని రాగి చెంబులు తీసుకొని అందులో 2 గురువింద గింజలు పైన దీపప్రమిద పెట్టి అర్ధనారీశ్వర ఒత్తి పెట్టి పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు. ఇది వచ్చేసి శాన గౌరీ నోము. 13 శానపిట్టలు తీసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. వీటితో పాటు పసుపు, కుంకుమ, నువ్వుల ముద్దలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా అంతేకాకుండా ఇలా ఇంట్లో పెట్టుకొని అన్ని రకాల నోములు నోముకున్న తర్వాత గుడికి వెళ్ళి నందిబుక్క నోము కూడా నోముకున్నారు. ఈ నందిబుక్క నోముకని కేజింబావు శనిగలు నానపోసి ఒక సెల్ల గంట తీసుకొని గుడికి వెళ్ళాలి. నందికి ఈ విధంగా మెడలో గంట కట్టి సెల్లాలో శనిగలు కట్టి నంది మూతికి కడతారు. అక్కడ గౌరమ్మను పెట్టుకొని ఇద్దరు జంటగా నోముకుంటారు. దీన్ని నందిబుక్క నోము అని అంటారు. ఇక ఈ నోము వచ్చేసి చుక్కల పర్వతం నోము. ఈ చుక్కల పర్వతం నోము సంక్రాంతి రోజు సాయంత్రం చుక్కలు వచ్చిన సమయానికి, అంటే చుక్కలను చూస్తూ నోముకోవాలట. దీనికోసమని 13 రాగి చెంబులు తీసుకున్నారు. వాటికి సున్నం రాసి అందులో నీళ్లు పోసి వాటిపైన దీపంతలు పెట్టి దీపాలు వెలిగించారు. ఇది జంట నోము. ఇద్దరు కలిసి నోముకోవాలట. ఇలా వెలిగించిన తర్వాత గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు. అక్కడ నోముకున్నప్పుడు ఎవరన్నా ఉంటే నోముకోగానే ఇచ్చేస్తారట. తర్వాత మనం నోములతో పాటు పంచొచ్చు. ఇది చుక్కల పర్వతం నోము. అంటే చుక్కల
చుక్కలను చూసి మాత్రమే ఈ నోము నోముకోవాలట. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, అరంజ్యోతి పరంజ్యోతి నోము కూడా జంటగా నోముకున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన స్వాతి గారు నోముకున్న సంక్రాంతి నోములు చాలా కొత్తగా పెట్టుకున్నారు, కొత్తవి పెట్టుకున్నారు, ఇంకా చాలా రకాలుగా నోముకున్నారు. చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఏవైనా కొత్త రకాలు నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు, ఏమేమి పెట్టి నోముకున్నారు అనే విషయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.